తెలంగాణని అప్పుడే టార్గెట్గా పెట్టుకుని బెంగాల్ మాదిరిగా లాగేస్తారా, లాగేయడానికి సిద్ధమవుతున్నారా? ఒకటి. రెండు, రేవంత్ రెడ్డి గారిని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా మోడీ గారి వ్యాఖ్యల ద్వారా? ఆయన సరదాగా అన్నట్లు కనిపించినా లోతుగా ఉందా అనేది ఒక ప్రశ్న. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి స్థాయిలో తను వచ్చి ఒక అధికారిక వేదిక పైన తను మాట్లాడినటువంటి మాట మేరా సాత్ జోడో అని అంటే అర్థము తను చెప్పినటువంటి దానికి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాజకీయాల సమయంలో రాజకీయాలు చేద్దాము, సందర్భాన్ని బట్టి ఒకరికొకరం కేంద్ర రాష్ట్రాలు సహకరించుకోవాలి. ఇవాళ వికసిత్ భారత్ కావాలంటే ఈ రాజ్య వికసిత్ కావాలి, ఈ రాష్ట్రం వికసిత్ కావాలని చెప్పున్నారు. ఆ సందర్భంలో ఆ కంటెంట్ లో దాన్ని చూడాలి తప్ప రాజకీయ కోణంలో దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు సార్. ఎందుకంటే రాజకీయ పార్టీలు కోడిగుడ్డు పైన ఈకలు వీకాలని ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. బట్ దీంట్లో ఎక్కడా కూడా దానికి లేదు అన్నది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు బద్ధశత్రులుగా పనిచేస్తాయని దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎవరో చెప్తే ఒక కామన్ మ్యాన్ వాళ్ళ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సార్. సో మీరు ఏదైతే 2047 టార్గెట్ పెట్టుకున్నారో దాంట్లో మీరు 5 ట్రిలియన్ మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో నేను నా వంతుగా 3 ట్రిలియన్ వైపుకి తీసుకెళ్లడం కోసము నా ప్రయత్నం నేను మొదలు పెట్టున్నాను. దానికోసం ఇక్కడ ఆల్రెడీ రైజింగ్ తెలంగాణ ప్రోగ్రామ్ కూడా మేము మొదలు పెట్టామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. కాబట్టి దీనిని ఆ లైన్ లో మనం చూడాల్సిన అవసరం లేదు. ఒక స్నేహభావము అన్నది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు నష్టపోకుండా పాలన కొనసాగుతుంది అన్నది మేము నమ్మినటువంటి విశ్వాస సిద్ధాంతం సార్ అది. సో కాబట్టి దీంట్లో ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోకర్లేదు. రెండో విషయం ఏంటి అంటే ప్రధానమంత్రి స్థాయిలో తను వచ్చి మాట్లాడి రాజకీయ వేదికలో చెప్పినటువంటి అంశాలకి ఇవాళ కుటుంబ పార్టీ గురించి మాట్లాడితే మరి ఈ దేశంలో ఏ కుటుంబ పార్టీతో మీరు కలిసి పనిచేస్తారో దేశ ప్రజలకు తెలుసు. అంత అవసరం సార్. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ కుటుంబాలతో కలిసి పనిచేస్తున్నారు మీరు? ఇవాళ మీరు వచ్చి ఒక కామన్ మ్యాన్ ఇంటికి వెళ్ళుంటే దేశ ప్రజలు హర్షించేవాళ్ళు. గతంలో ఇందిరాగాంధీ ఒక కామన్ మ్యాన్ ఇంటికి వెళ్ళి భోజనం చేసినటువంటి రోజులు ఉన్నాయి. మరి ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోదీ గారు మరి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు ఎవరు ఏ దోస్తింటికి పోయినారు? అదే కుటుంబ దోస్తికి పోయినారు కదా, చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినారు కదా. సరే పవన్ కళ్యాణ్ అంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పలకరించడానికి వెళ్ళిరాం అనుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినారంటే మరి మీరు ఏ కామన్ మ్యాన్ అడుగుతున్నారు? నేను సూటుబుట్టు సర్కారే మీరు అన్నది తేల్చినారు మీరు. కాబట్టి దీంట్లో మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు సార్. రెండో విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మమతా బెనర్జీ యొక్క రాష్ట్రంతో కంపారిజన్ చేశారు అంటే పశ్చిమ బెంగాల్ తో తెలంగాణ కంపారిజన్ చేయడానికి ఎక్కడ లేదు సార్. అక్కడ జరిగినటువంటిగా అక్కడ గుండాయిజం, రౌడిజం, హుందా అలాంటివి ఎక్కడ ఈ రాష్ట్రంలో లేవు సార్. ఈ రాష్ట్రంలో చాలా హుందాగా ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛనిస్తూ ఇవాళ కనీసం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఉంది సార్. గతం లెక్క ఫోన్ లో మాట్లాడితే కూడా భయపడే రోజులు ఈ రాష్ట్రంలో లేవు సార్. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారికి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు క్లుప్తంగా తెలుసుకొని ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చుంటే బాగుండేదేమో ఈ రాష్ట్రం నుంచి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మేము వస్తున్నాము, మేము బుల్డోజ్ చేయబోతున్నామని మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే భయపడే సర్కార్ ఇక్కడ లేదు సార్. భయపడే నాయకత్వం కూడా లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వం వీడు ఉందన్నది గమనించుకోవాల్సినటువంటి విషయం సార్. మూడో విషయం ఏంటంటే ఆ పార్టీలో మీ వేదిక పైన ఉన్నటువంటి దాంట్లో ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు చెప్పును సార్ మీరు ఒకసారి. అంత కలుషితంతో ఉన్నటువంటి అన్ని పార్టీ నుంచి పోయినలే కదా వాళ్ళ వేదిక పైన ఉన్నోళ్ళు. ఎవరైనా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒరిజినల్ ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా వేదిక పైన? లేరు. మీరు రాజకీయాల గురించి, అధికారాల గురించి అన్ని బుల్డోజ్ చేస్తామంటే ఈడ చెల్లుబాటు కాదని తెలియజేస్తున్నా. ఈ గడ్డ నక్సలిజల పోరాటాలతో ఉన్నటువంటి ఏర్పడినటువంటి గడ్డ, భూసాయుధ పోరాటాలతో ఇక్కడ పాయింట్ గుర్తు చేయాలి. ఆయన ఎంఎంఎస్ అని పేరు పెట్టారు మీ పార్టీకి, ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ అన్నారు సార్. నేను ఒకటి అడుగుతాను, మావోయిస్టులు అనేది ఎందుకు వచ్చారు సార్? దేనికి పుట్టిరాలు? తాడిత పీడిత ప్రజలను హింసించినటువంటి వాళ్ళకు విరక్తి కోసం వచ్చినటువంటి సార్ మావోయిస్టులు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత అడవుల కోసము, ఒక అంబానీ కోసము పూర్తిగా దాన్ని మీరు ఏమంటారు విధ్వంసం చేసే పనిలోకి మీరు నెట్టివేయబడ్డారు. అంటే నేను నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను కాదు, నక్సలైట్ల కూడా ఈ రాష్ట్రం కూడా చెప్పింది ఇవాళ జనజీవ సమంతిలోకి రండి. మీరు అనుకున్నప్పుడు అప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి, ఇవాళ పరిస్థితులు మారినాయి, టెక్నాలజీ వచ్చింది, ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది, మీరు రండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్కమ్ చెప్పారు సార్. సో దానిని మీరు పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాను. స్వతంత్రం వచ్చినాడు నా జనాభా 25 కోట్లు సార్, ఇవాళ నా జనాభా 140 కోట్లు. నా మౌలిక వసతులు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? నేను ఈ రోడ్ ఇచ్చినా, నేను ఈ రైల్వే ట్రాక్ ఇచ్చినా, నేను ఇండస్ట్రీ ఇచ్చినా అంటే నువ్వు ఎందుకున్నావు ముఖ్యమంత్రిగా, నువ్వు ప్రధానమంత్రిగా?
దేశ ప్రజల ట్యాక్స్ తీసుకొని మీరు ఎందుకున్నారు అంటున్నా నేను. మీరు ఇదే కదా మౌలిక వసతులు చేయాల్సింది కదా. అవి వదిలేసి ఏదో నాకు దాన దక్షం ఇచ్చినట్టు, నాకేమన్నా భిక్షం ఇచ్చినట్టు, ఈ రాష్ట్రానికి నేను ఇంత చేసిన అంటే ఏంది సార్ అది లెక్క? అది ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో మీ యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిపోయినారు మీరు? ఎన్ని నిధులు ఇచ్చినారు వాళ్ళకి? మాకెళ్ళి ఇచ్చినారు? ఇక్కడ మీరు వచ్చింది ఫస్ట్ టైం 2.5 years ఇవాళ మీరు ఫస్ట్ టైం ఇక్కడ మాకు వచ్చారు. సో గతంలో ఏమైనా మీరు వచ్చున్నారా? అంటే మీకు రాజకీయ ఆకాంక్ష ఉంటేనే, మీరు అధికారంలో ఉండాలనుకుంటేనే ఆ రాష్ట్రం పైన వరాలు జల్లుతారు, ఆ రాష్ట్రానికి వెళ్తారు అన్నట్టు మీరు. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. కాబట్టి నైచలేగా సార్. సో మీ యొక్క తామేషాన్ని ఇక్కడ మీరు చేయాలనుకున్నా, మీ నియంతృత్వాన్ని ఇక్కడ మా పైన రుద్దాలనుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు సహించారు సార్. మేము డెమోక్రటిక్ గా వచ్చే ఎలక్షన్ లో గెలుస్తాం అంటున్నారు కదా ఆయన. వచ్చే ఎలక్షన్ లో తెలంగాణలో కూడా మేము జెండా ఎగరేస్తాం అంటున్నారు కదా సార్. ఇప్పటి గతంలో కూడా మీరు చూస్తున్నారు, పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు అదే పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టారు, పెద్ద ఎత్తున జనాన్ని తరలించినారు. జనం నుంచి ఏది స్పందన లేదు సార్. సో ఇవాళ మీరు కార్యకర్తలకు నిజంగా వాస్తవం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఒక్కసారన్నా రియల్ కార్యకర్తలకు ఉన్నది రావాలని, కానీ అలా నాయకులకు లేదు సార్ ఎక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళ పనితనం అలా లేదు. ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చడంలో ఫెయిల్ అయి ఉన్నారు. నాయకత్వంలోనే లోపం ఉన్నది. 3-4 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ సార్ వచ్చేది? ఈ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక నిర్దిష్టమైనటువంటి నాయకత్వం ఎక్కి ముందుకెళ్తున్నారు. అలా పార్టీలో ఒక్కరిని చూపండి సార్, వీళ్ళని చూసి ఓట్లు వేయండి, నీ నాయకత్వం నమ్మండి అని చెప్పడానికి భారతీయ జనతా పార్టీలో ఒక్క నాయకుని పేరు చెప్పండి. అందుకే రేవంత్ రేవన్ ఆహ్వానిస్తున్నారేమో సార్. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ గా ఎదిగినటువంటి వ్యక్తి, కింది నుంచి అంటారు ప్రజాక్షేత్రంలో కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు మాకు ఉంటే బాగుంటుంది అనుకోవడంలో తప్పలేదు. కానీ బద్ద శత్రు పార్టీలో ఉండే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని ఆ వేదిక పైన అలా ఆహ్వానిస్తారు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. సో గతంలో మేము చెప్పినట్టుగా, కేసీఆర్ కూతురు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే సార్. అవి 2 లైన్ లో ఉండడానికి, అవి ఒకే లైన్ లో కలిసి పనిచేస్తాయి. రేపు ఇంటర్నల్ గా కూడా వాళ్ళు పొత్తులో కలిసి వెళ్తారు. ఒకవేళ కలవకపోతే అండర్స్టాండింగ్ లో సీట్ల పంపకం కూడా ఉంటది సార్. దీంట్లో ఎలాంటి శశబిషలు లేవు. ఇది చాలా క్లారిటీగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారు లేదు, కానీ మీరైతే చంద్రబాబు గారితో ఇండైరెక్ట్ గా గురు శిష్యుల సంబంధం ఉందని కదా చాలా మంది అంటారు కదా సార్. నేను ఏమంటా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఏం కావాలి, నాకేం కావాలని నేను కోరుకుంటాను తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్తే నా నాయకత్వం ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు వచ్చినా పాలిస్తాడు కదా వాళ్ళు వద్దనుకొని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు కలిసి పనిచేసినంత మాత్రాన, ఆ పార్టీ నుంచి వచ్చినంత మాత్రాన పూర్తిగా రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు ఉంటారు అని అనుకోవడం కరెక్ట్ కాదు సార్. అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ మోస్ట్ నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేయకపోవడమే సరి అయినదని నా యొక్క ఉద్దేశం సార్. అంటే వాస్తవాలు చెప్పొద్దు అంటారు. వాస్తవంగా నిక్కచ్చిగా వాస్తవాలు చెప్పాలి, కానీ దీంట్లో వాస్తవం లేదని తెలియజేస్తుంది. ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ గారు ఎంత తీవ్రంగా మాటల్ని మాట్లాడుకుంది మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఎట్లా కలుస్తుంది చూస్తున్నాం. మరి అవన్నీ మాట్లాడొద్దంటే ఎట్లా కుదిరిద్ది? రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఏం మాట్లాడుకుంది తెలుసు. ఇప్పుడు ఎట్లా ఎక్కడ మార్పు లేకుండా ప్రాంతీయ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ నాయకత్వం వ్యక్తి. దానికంటే ఇంపార్టెంట్ విషయంలోకి వెళ్దాం. పార్టీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా చేసిన ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించారు. రైట్, ఓకే.